నేను నూజివీడు 16వ వార్డు కౌన్సిలర్ శ్రీరామరాము నా పేరు. నేను 3 సార్ల నుంచి కౌన్సిలరు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడిని. ఇదిగోండి ఈ డ్రైన్ మీరు అందరూ చూశారు, ఒక్కసారి చూడండి. మళ్ళీ 9 లక్షల వర్క్, ఏదో టెండర్ వర్కే, వేరే ఊరోళ్ళు వచ్చి టెండర్ వేశారు. ఇది సాయి సారథి ఇన్ఫ్రా అంట వేశారు. వాళ్ళు ఇంకా చాలా చేశారు నూజివీడులో. ఈ వర్కే కాదు, చాలా డ్రైన్లు చేశారు, సిమెంట్ రోడ్లు చేశారు. అదేవిధంగా బోల్డెన్ వర్కులు మేము అభివృద్ధిలో భాగంగా ఎన్నో చేసామన్నారు. రైట్, అభివృద్ధిలో భాగంగా డ్రైన్లు చేస్తున్నారు, సంతోషమే. కానీ డ్రైన్లో క్వాలిటీ చూస్తేనే మాకు భయం వేస్తుంది. మేము కోరేది ఒకటే, కమిషనర్ గారిని కానీ డిఈ గారిని కానీ సంబంధిత శాఖ అధికారులని కోరేది ఏంటంటే, ఇది అనవసరంగా మరి మినిస్టర్ గారికి ఉందో లేదో, ప్రతోడు మేము మినిస్టర్ గారి మనుషులు, మేము మినిస్టర్ గారి ఊరి నుంచి వచ్చాం, మినిస్టర్ గారి మనుషులు అని చెప్పుకున్నారు. దీంట్లో నిజంగా మినిస్టర్ గారికి ఉందో లేదో అనేది అయితే మాకైతే తెలియదు, కానీ చెడ్డ పేరు మాత్రం విపరీతంగా మినిస్టర్ గారి మీద పడుతుంది. ఇది ఆయన కూడా అర్థం చేసుకుని విజిలెన్స్ ఎంక్వైరీకి ఏ రకమైన మినిస్టర్ గారే విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని. ఎందువల్లంటే మినిస్టర్ గారికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మేము ప్రతిపక్షంగా మేము పెడతాం. దానికి ఆయన అడ్డుపడకోకుండా దాన్ని ముందుకు నడుపుతారని ఆయన పేరు కోసమైనా మేము విజిలెన్స్ ఎంక్వైరీ, క్వాలిటీ కంట్రోల్ ఎంక్వైరీ చేస్తున్నాము. మినిస్టర్ గారు ఎందుకంటే ఆయనకి చెడ్డ పేరు వస్తుంది, అందుకని ఆయన కూడా దీనికి అడ్డుపడకుండా ముందుకు సాగనిస్తారని ఆశిస్తున్నాం.